హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ లో జరుగుతున్న మాన్సూన్ సేలింగ్ ఛాంపియన్షిప్ కు విఖ్యాత క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే, టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అండర్ 15 సేలింగ్ విభాగంలో ఏకంగా 57 మంది యంగ్ సెయిలర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ వేదికగా మాన్సూన్ రెగట్టా పోటీలు మహాజోరుగా సాగిపోతున్నాయి. 15 ఏళ్లలోపు సేలింగ్ లో ఏకంగా 57 మంది బాలలు పాల్గొన్నారు. అయితే వాటర్ స్పోర్ట్స్ కు తగినంత ఆదరణ లభించడం లేదని ఇంటర్నేషనల్ సెయిలర్లు అంటున్నారు. బాలికల విభాగంలో ఇండియా నెంబర్ 1 సెయిలర్ జాఫ్రా కరీం నవంబర్లో జరిగే ఆసియా గేమ్స్ కోసం సిద్ధమవుతోంది. గత ఏడాదిగా జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటున్న తమిళనాడు సెయిలర్ జాఫ్రా మొదటి 3 స్థానాల్లో ఒకదానిలో నిలవడం ఖాయమని చెప్తోంది. I'm the top girl in India and I'm on the national team and I've been sailing for India internationally for the past 1 year. I'm going for the Asian Games in November as well. For the top 3, definitely the top 2. మాన్సూన్ సెయిలింగ్ అండర్ 15 విభాగంలో 57 మంది పాల్గొనడం ఈ క్రీడకు పెరుగుతున్న ఆదరణకు సంకేతమని విఖ్యాత క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అన్నారు. మన దేశంలో క్రికెట్ నెంబర్ 1 గేమ్ అయిన వాటర్ స్పోర్ట్స్ ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. Different sport, and I'm very happy that we are encouraging another sport because any country that is a single sport country is inherently a poor country. అయితే తనకు వ్యక్తిగతంగా అనిల్ కుంబ్లేలా తీవ్రంగా శ్రమించే క్రికెటర్లంటేనే ఇష్టమని హర్ష భోగ్లే అంటున్నారు. వన్డే క్రికెట్, T20 క్రికెట్ ఉన్న టెస్ట్ క్రికెట్ అవసరం ఎంతో ఉందని అన్నారు. Each of the three is essential for sport. Test cricket is a huge test of your ability because you've got to be good over a long period of time. It's like doing a sail. It's like sailing just from here to there versus sailing an entire lake. The longer the sport is, the more the skills come up. But T20 is the future of the game. If you want to take the game to USA, to China, to Europe, then T20 is going to take it there. So you need T20, and you need Test cricket. Without one day international, the game would have died long ago. మాన్సూన్ రెగట్టాలో భాగంగా నిర్వహించిన క్లీన్ హుస్సేన్ సాగర్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతృప్తిని కలిగించిందని టాలీవుడ్ హీరో వెంకటేష్ చెప్పారు. As you can see, it's been maintained much better than before. So it's really attracting a lot of people to come and sail. And even the sport, they are encouraging a lot of the common people also to come and take part in such a sport. So it's nice to be here. And కాగా సెయిలింగ్, యాటింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ కి హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా చేయడానికి అందరూ చొరవ చూపాలని యాటింగ్ క్లబ్ సభ్యులు కోరుతున్నారు.